చికెన్ షాపులు బంద్ అట. వచ్చే నెల 1వ తేదీ నుంచి నిరవధికంగా మూసివేత. ఆందోళనలో మార్కెట్ వర్గాలు. మరి ఎట్లా మరి చికెన్ షాపులు బంద్ అయితే? దేనికి బంద్ చేస్తున్నారు? పౌల్ట్రీ కంపెనీల విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో చికెన్ వ్యాపారులు ఆందోళనకు సిద్ధమయ్యారట. ఏమంటున్నారు వాళ్ళు? తక్కువ మార్జిన్ కారణంగా నష్టాలు ఎదుర్కొంటున్నామని ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులు బంద్ చేయాలని నిర్ణయించారట. పౌల్ట్రీ కంపెనీలు ఇచ్చే మార్జిన్ సరిపోవట్లేదని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో ఇచ్చే మార్జిన్ కంటే 20 రూపాయలు తక్కువ ఇస్తున్నారట. రోజు రోజుకు చికెన్ రేటు పెరుగుతుందే కానీ తమకు వచ్చే మార్జిన్ మాత్రం తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వ్యాపారం నష్టాల్లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. చికెన్ ధరలు పెరిగిన మధ్యవర్తుల విధానాలతో తాము లాభపడట్లేదని వ్యాపారులు అంటున్నారు. వ్యాపారులు పాపం చిన్న చిన్న చికెన్ షాపులు పెట్టుకొని దాని మీద బతుకుతున్న, ఆ రంగం మీద బతుకుతున్న ఎంతోమంది ఉన్నారు. ఈ పౌల్ట్రీలేమో బడా బడా నాయకులు నిర్వహిస్తారు. అంతే కదా, పౌల్ట్రీ ఇండస్ట్రీ అంత ఎవరి చేతుల్లో ఉంది? లీడర్ల చేతుల్లో ఉంది. పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్ కమ్ పొలిటీషియన్స్ చేతుల్లో ఉంది. సో వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. వీళ్ళదేముంది? మేము ఈ మార్జిన్ ఇస్తాం, తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు, సరే కానివ్వండి అని చెప్పి వాళ్ళందరూ ఏకమై ఏప్రిల్ 1వ తేదీ నుంచి చికెన్ షాపులన్నీ బంద్ చేయబోతున్నారట. మరి ఆ లోపుగా ఏమన్నా డిస్కషన్ జరిగి ఏమన్నా చర్చలు జరిగితే ఏమన్నా సార్ట్అవుట్ అవుద్దేమో. ఇప్పటి వరకైతే వాళ్ళు ఆ డెసిషన్ మీద ఉన్నారు. ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించాలి. తమ సమస్యలు పౌల్ట్రీ కంపెనీలకు పలుమార్లు చెప్పినా సరైన స్పందన రాలేదని చికెన్ సెంటర్ వ్యాపారులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో తమ డిమాండ్లు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక చికెన్ షాపులు మూసేస్తామని హెచ్చరించారు. నిరవధికంగా బంద్ కారణంగా వినియోగదారులపైన ప్రభావం పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించి సమస్యను పరిష్కరించాలని వ్యాపారులు కోరుతున్నారు. ప్రస్తుతం కిలో చికెన్ ధర 360 నుంచి 370 రూపాయలు ఉంది. బంద్కు పిలుపునిస్తే మరింత పెరుగుతుందని మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సో మొత్తం చికెన్ టోటల్ షాపులన్నీ బంద్ అయితే ఎట్లుంటుంది సిచ్యువేషన్? సరే, 1-2 రోజులు బంద్ అయితే, మొత్తం నిరవధికంగా బంద్ అయితే సిచ్యువేషన్ ఎట్లుంటుంది? హోటల్స్ పరిస్థితి ఏంది? ఆ రంగం మీద ఆధారపడ్డ వాళ్ళ పరిస్థితి ఏంది? సో గవర్నమెంట్ ఇట్లాంటి వాటి మీద ఆలోచించి పౌల్ట్రీ రంగం ఆ యజమానుల మీద ఒత్తిడి తీసుకొచ్చి వీళ్ళకు కూడా లాభం జరిగేలాగా చేయాలి.